డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుకు ఏ రోజు మాట మీద నిలబడిన చరిత్ర లేదని, సాధ్యం కాని రీతిలో ఆయన ఇప్పుడిచ్చిన హామీలు ఆయన చేయబోయే మోసాల్ని కళ్లకు కడుతున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలో సోమవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని, టీడీపీ హయాంలో ప్రకటించిన మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిందన్నారు. ప్రజలంతా సంక్షేమ పథకాలు అందాలంటే సీఎం జగన్ ను మరోసారి గెలిపించాలని కోరారు. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మాషర్లా సిద్ధమేనా? మధ్యాహ్నం 2 వస్తా ఉంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎండను చిక్కటి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి. ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తా ఉన్నాయి. మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరునికి, నా ప్రతి స్నేహితునికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం దాగేందుకు మీ ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే
ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే, సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో, ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు, నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు.